Students, listen everyone. You should pay your examination fees by tomorrow evening or the day after tomorrow is the last date is July 27. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి 1000 రూపాయలు కావాలి. ఇంట్లో ఇచ్చిన డబ్బులు నా అవసరం కోసం వాడేసుకున్నాను. ఇప్పుడు ఎలా కట్టాలి? ఎవరిని అడగాలి? ఇంకా దేవుడే దిక్కు. స్వామి, నాకు 1000 రూపాయలు అవసరం ఉన్నాయి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. నాకెవరు సాయం చేసేవాళ్ళు కూడా కనబడటం లేదు. అందుకని నేను ఉత్తరం రాస్తున్నాను నీకు. నువ్వైనా నా ఉత్తరం చదివి నాకు సాయం చేస్తావని నమ్ముతున్నాను. దయచేసి నాకు సాయం చేయి. సార్ రాఘవన్ గారు, మీకు లెటర్ వచ్చింది సార్. స్వప్న గారు, మీకు లెటర్ వచ్చింది. సార్ ఇల్లు మీద కళ్యాణ్ సార్. శివారా లోపలికి రా. కూర్చో. పర్లేదు సార్. రా పర్లేదు. రా శివ, లోపలికి రా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగానే ఉన్నాను రా. నువ్వు ఎలా ఉన్నావు? పర్లేదు సార్, బాగానే ఉన్నాను. అంతా ఓకేనా? ఓకే సార్. బాగానే బాగుపడ్డావురా. మొత్తానికి నువ్వు ఎందుకో పనికి రాకుండా పోతావేమో అనుకున్నాను. కాలేజీలో నీ గొడవలు, నీ కోపం అన్నీ చూసి మొత్తానికి పోస్ట్ మ్యాన్ కింద బాగానే స్థిరపడ్డావు అనమాట. ఏదో పర్లేదు సార్. అలాగే మీకు మాటల్లో పడిపోయి లెటర్ ఇవ్వడం మర్చిపోయింది సార్. ఓ 5 minutes రా, కాఫీ తాగేసి వెళ్ళి. సార్ సార్ ఇప్పటికే చాలా పెండింగ్ లెటర్స్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాం సార్. కూర్చో, ఉండ 5 నిమిషాలకి ఏమైపోదు. స్వామి, నాకు 1000 రూపాయలు అవసరం ఉన్నాయి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. నాకెవరు సాయం చేసేవాళ్ళు కూడా కనబడటం లేదు. ఈ ఉత్తరం చదివిన తర్వాత ఈ అబ్బాయికి సాయం చేయాలని ఉంది. కానీ మన ఇంటి రెంట్, కరెంటు బిల్లు, మన ఖర్చులకి దిక్కులేదు. ఇక మనం ఎలా సాయం చేయగలం? మనీ ఆర్డర్ వచ్చింది సార్.
అదేంటి 900 ఉన్నాయి, మనమే తప్పులకు పెట్టుకున్నాం. భగవంతుడా, నువ్వు నా కోరికను మన్నించి నా మీద జాలితో దయతో నాకు 1000 రూపాయలు పంపావు. కానీ ఆ పోస్ట్ మ్యాన్ 100 రూపాయలు నొక్కేసి నాకు 900 ఇచ్చాడు. అతనికి ఎలా అన్నా శిక్ష పడేలా చూడు స్వామి. నువ్వైనా నా ఉత్తరం చదివి నాకు సాయం చేస్తావని నమ్ముతున్నాను. దయచేసి నాకు సాయం చేయి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం. ఈ లెటర్లో ఉన్న అడ్రస్కి ఈ 900 రూపాయలు మనీ ఆర్డర్ చేయండి మ్యామ్. జగన్నాథం లోకానుగ్రహ కారణం. ఈ కథలో తప్పు సాయం చేసిన పోస్ట్ మ్యాన్దో, లేకపోతే సాయం ఆశించి భగవంతుడి దగ్గర అతని కోరికను చెప్పుకున్న స్టూడెంట్దో కాదు. తప్పు ఎవరిదంటే సంతృప్తి లేని అతని మనసుది. మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి చెందలేకపోతే మన దగ్గర ఎంత ఉన్నా ఏ ఉన్నా ఎప్పటికీ మిగిలేదే అసంతృప్తే అని ఈ కథ చెప్పకనే చెబుతుంది.